నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా అనే ఒక పాట చాలా చాలా ఫేమస్. అది ఫేమస్ అయిన కారణాలు ఏదోనో అయిండొచ్చు, కానీ నిజంగా మా మాట మాత్రం 100% కరెక్ట్ అండి. వీళ్ళు వస్తారు మనకి హెల్ప్ చేస్తారు, వాళ్ళు వస్తారు మనల్ని తీసుకెళ్తారు అంటే ఇలాంటి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం అనేది ఎప్పుడూ కూడా మనకి ప్రాబ్లమే. ఎప్పుడూ ఒకరి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు. మనది మనకున్న సమయంలో మనకున్న ఎనర్జీలో మనం కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతేకాని ఎవరి కోసమో వస్తారు, ఎవరో మనల్ని ఉద్ధరిస్తారు అనుకోవడం మాత్రం ముమ్మాటికి కరెక్ట్ కాదు, మనకది సెట్ కూడా కాదు. సో అందుకే ఏంటంటే స్వయం శక్తిని 100% నమ్ముకోవాలి మనం. మరి ఈ రోజు కూడా నా స్వయం శక్తిని నమ్ముకొని నేను అమృతంలో 2 అద్భుతమైన వంటల్ని మీ అందరికీ పరిచయం చేయడానికి రెడీగా ఉన్నా. మరి ఫస్ట్ వంట పేరు ఏంటో తెలుసా? పచ్చి పనసకాయ కబాబ్. పనసకాయ అంటే మామూలుగా పనస పండు మనందరికీ తెలుసు. తర్వాత పనస పొట్టుతో మనం రకరకాల కూరలు చేసుకున్నాము. మరి పచ్చి పనసకాయతో కబాబ్ నేను యాక్చువల్గా ఫస్ట్ టైమే చేస్తున్నాను, ఇప్పుడే నేర్చుకున్నాను మన అమృతం ప్రోగ్రామ్ ద్వారా. సో ఇప్పుడు సెకండ్ టైం మీ అందరికీ పరిచయం చేస్తున్నాను అనమాట. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పచ్చి పనసకాయ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి పనసకాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 1 కప్పు, జాజికాయ పొడి చిటికెడు, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, ఆమ్చూర్ పొడి 1 టేబుల్ స్పూన్. పచ్చి పనసకాయ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. పనసకాయ. సో పనసకాయ ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. అండ్ పనస పండు కూడా మనం ఎంతో ఇష్టంగా తింటూ ఉంటాము. సో ఇందులో ఏంటి అంటే మనకు చక్కెర స్థాయిని చాలా వరకు తగ్గిస్తుంది. అంటే మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి ఇది చాలా బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే బరువు తగ్గే వాళ్ళకి చాలా హెల్ప్ చేస్తుంది, వెయిట్ మేనేజ్మెంట్కి. అలాగే గుండె సమస్యలతో ఉన్న వాళ్లకు గుండె సమస్యల్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా ఇది చర్మానికి కూడా చాలా చాలా మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి, వైటమిన్ సి ఇవన్నీ ఉంటాయి కాబట్టి స్కిన్కి కూడా చాలా మంచి మేలు చేస్తుంది అనమాట. ఇంకా అంతేకాకుండా జీర్ణక్రియ కూడా చాలా మంచిది, అంటే వెరీ వెరీ ఈజీ టు డైజెస్ట్. సో దీన్ని మనం ఏం చేసాము, ఈ పనసకాయని, ఈ పచ్చి పనసకాయని మనము చక్కగా ఆవిరి పాత్రలో కాస్త ఉప్పు కొంచెం పసుపు వేసి చక్కగా ఉడికిచ్చేసుకున్నాం. ఎలా ఉడికించుకోవాలి అంటే ఇదిగోండి, ఇలా మనకు మెత్తగా అయిపోవాలన్నమాట. ఓకే, సో మనకి చక్కగా మెత్తగా అయిపోయే విధంగా ఇట్లా మ్యాష్ చేస్తే మ్యాష్ అయిపోయే విధంగా, అంటే కబాబ్ అంటే మనం ఒక డౌ లాగా ప్రిపేర్ చేస్తాం కదా, ఒక పిండిలాగా, అలా అవ్వాలంటే ఇది బాగా ఉడకాలి. సో అలా చక్కగా ఉప్పు పసుపు వేసి ఉడికిచ్చేసుకున్నాం. ఇది మనం ఇంతవరకు చేసినటువంటి ప్రాసెస్. సో ఇప్పుడు అసలైన కబాబ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఏంటి అంటే మనము ముందుగా ఉడికించుకున్నటువంటి ఈ పనసకాయ ఏదైతే ఉందో, పచ్చి పనసకాయ, అది మనం చక్కగా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. దీన్ని ఒకసారి చక్కగా చేతితోనే మిక్స్ చేసేసుకుందాం. ఎంత అంటే మధ్య మధ్యలో ఇలా చిన్నగా ఏదైనా వస్తూ ఉంటే ఇలాంటి పీచు తీసేసుకోవచ్చు అండి, మనకు అడ్డం రాకుండా. ఆహా, స్మెల్ అయితే ఇదిగోండి ఇలా కొంచెం పీచు వస్తుంది మనకు ఉడికిచ్చినప్పుడు. అంటే ఆ పీచు మనకు కొంచెం అడ్డం రాకుండా ఉండాలి అంటే కాస్త పక్కన తీసేసేయచ్చు. సో మామూలుగా పనస పండుని అలా డైరెక్ట్గా రాగా తినడమే మనకు అలవాటు, కానీ ఇలా చెయ్యొచ్చు అని చాలా మందికి తెలియదు. నిజంగా నేను కూడా అమృతం ప్రోగ్రాం ద్వారానే నేర్చుకున్నాను. సో ఇలా చక్కగా ఇదిగోండి ఇలా నీట్గా కలిపేసుకున్నాం. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా మనం ఇంకా పిండ్లవన్నీ కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ముందుగా కాస్త శనగపిండి, అంటే మనకు బైండింగ్ కోసం మనం ఏదో ఒక పిండి వాడాలి కదా. సో దాని ప్లేస్లో మనం ఈరోజు శనగపిండి వాడుతున్నాం. ఆ తర్వాత కొన్ని అల్లం ముక్కలండి. సో అంటే మళ్ళీ కబాబ్ కాబట్టి మనకు కరెక్ట్గా ఆ కన్సిస్టెన్సీ రావాలి అంటే మనకు మధ్య మధ్యలో ఎక్కువ అడ్డం రాకుండా ఉండాలి. మనం ఏం వేసినా కూడా పౌడర్డ్ ఫామ్లో, పేస్ట్ ఫామ్లో వేసుకుంటేనే బెటర్ అనమాట. సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం జాజికాయ పొడి, ఇది కూడా ఎక్కువ వేయకూడదండి, మళ్ళీ చేదు వచ్చేస్తుంది. ఆ తర్వాత కాస్త ఆమ్చూర్ పొడి, ఆ తర్వాత కాస్త జీలకర్ర పొడి,
పచ్చిమిరపకాయలు ముక్కల కింద వేసుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా కాస్త కారం కూడా వేసుకోవాలి. మనకు పండులో ఎంతో కొంత తీపి ఉంటుంది కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా కూడా మనకు సెటిల్ అయిపోతుంది. మీకు అంత స్పైసీగా ఓవర్గా ఏమి అనిపించకపోవచ్చు. దాని తర్వాత కాస్త మిరియాల పొడి కూడా కొంచెం వేసుకుందాం. ఆ తర్వాత దీనికి సరిపడా ఉప్పు, ఓకే, అలాగే చివరిగా కొత్తిమీర. ఇప్పుడు ఇవన్నీ చక్కగా మనం చేత్తో మిక్స్ చేసేసుకోవాలి. ఎలా అంటే మన కబాబ్ కన్సిస్టెన్సీ రావాలి. కబాబ్ తెలుసు కదా, అందరికీ తెలుసు కబాబ్ అంటే ఏంటో, ఎలా చేస్తారో. కాకపోతే పనసకాయతో కబాబ్ అనేది మాత్రం డెఫినెట్గా చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు. ఇలా జిగటగా ఉంటుంది. సో ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని. సో కావాలంటే కొంచెం ఇందులో మనం యాడ్-ఆన్స్, కొంచెం శనగపిండి కావాలంటే యాడ్ చేసుకోవడం, అది కూడా చేసుకోవచ్చు. సో ప్రస్తుతానికైతే ఓకే, పర్వాలేదు. కానీ ఒకటి ఏంటంటే చిట్కా చెప్తానండి, ఇది చేసుకునేటప్పుడు మీకు ఇది చేతికి చాలా జిగ్గురుగా అంటుకుంటుంది. మామూలుగానే మీ పనసకాయ తెలుసు కదా, అండ్ తట్టు ఉడికించిన పనసకాయ ఇదిగోండి ఇలా మనకు పీచులుగా ఫైబర్ ఎక్కువ కదా, సో మనకి ఇలా బాగా అంటుకుంటుంది అనమాట. సో అందుకు నూనె సహాయంతో ప్రాపర్గా దాన్ని మనము చక్కగా ఒక కన్సిస్టెన్సీలో దాన్ని చేసుకోవాలి. సో ముందుగా స్టవ్ వెలిగించేస్తున్నాను. సో ఇది మనం షాలో ఫ్రైగా చేసుకుంటున్నామండి, తక్కువ నూనెతో చేసుకుంటున్నాం కాబట్టి. సో ముందుగా తవా మీద నూనె వేసేసుకొని, ఇదిగోండి చేతికి నూనె లేదో నెయ్యి వాటెవర్ రాసేసుకొని మనం తయారు చేసుకున్నటువంటి ఈ పిండి ఏదైతే ఉందో దాన్ని చక్కగా, ఇదిగోండి ఇంత జిగటగా అంటుకుంటుంది, బట్ ఏం పర్వాలేదు, మీరు చక్కగా చేతికి నూనె రాసుకున్నారంటే మీకు ఏ ఇబ్బంది ఉండదు. సో ఇలా చేసుకొని దాన్ని లైట్గా జస్ట్ ఇలా ప్రెస్ చేసేసుకొని ఐస్ క్రీమ్ స్టిక్ని ఇలా మధ్యలో స్టిక్ చేసుకొని మళ్ళీ దీన్ని ఒక షేప్లోకి తీసుకురావాలి. ఓకే, ఇది ఈ విధంగా అన్నమాట. అంటే తినడానికి ఈజీగా ఉంటుంది, మనకు కాల్చుకోవడం ఈజీగా ఉంటుంది. ఇది ఐస్ క్రీమ్ స్టిక్ అంటే ఇలాగే చేయాలా అనేది ఏం లేదు. మీరు మామూలుగా కట్లెట్స్ లాగా చేసుకొని కూడా చేసుకోవచ్చు. సో జస్ట్ ఆకర్షణీయంగా పిల్లల కోసం చేయాలి అంటే చేసుకోవచ్చు అనమాట. సో దీన్ని మనము ఇలా, ఇది కొంచెం బయట ఉంటే బెటర్, ఇలా నూనెలో పెట్టేసుకోవచ్చు. ఇంకోసారి చూపిస్తున్నాను చూడండి. చేతికి కాస్త వాటర్ రాసుకున్నా కూడా పర్వాలేదు, మీకు అంటుకోకుండా ఉండాలంటే. సో ఇలా తీసుకొని ఓకే, ఇలా తీసేసుకొని ఈ ఐస్ క్రీమ్ స్టిక్ని ఇలా మధ్యలో గుచ్చేసి నూనెలో పెట్టేసేయాలి. జుట్టు రాలడం తగ్గాలి అంటే విటమిన్ సి ఎక్కువగా ఉన్న నిమ్మ, ఉసిరి, నేరేడు ఎక్కువగా తినాలి. బీటా కెరటిన్ ఎక్కువగా ఉన్న చిలకడ దుంపలు, విటమిన్ బి ఎక్కువగా ఉన్నటువంటి పాలకూర, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఆహారాలు, ఇవన్నీ ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. అప్పుడు జుట్టు రాలడం చాలా వరకు తగ్గిపోతుంది. స్మెల్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుందండి. సో కబాబ్ రంగు కూడా మనకు ఖచ్చితంగా ఈ రంగులో అవ్వాలంటే కొంచెం మనకు స్మోకీ రంగులో అవ్వాలి. సో అయిపోయినట్టే. సో చక్కగా అన్ని వైపులా చేసేసాను కాబట్టి చూసారా, అంటే ఐస్ క్రీమ్ స్టిక్ వాడడం వల్ల మనకి ఇలా తిప్పుకోవడం చాలా ఈజీగా అయిపోయింది. అంతే, అంతకన్నా ఏం లేదు. సో మన సర్వింగ్ ప్లేట్ కూడా రెడీగా ఉంది కాబట్టి సర్వ్ చేసేసుకుందాం. సో స్టిక్స్తో యాస్టీస్గా సర్వ్ చేసుకుంటే మన ఇంటికి వచ్చిన గెస్ట్లకి కూడా, తినేవాళ్ళకి కూడా యాక్చువల్గా చాలా బాగుంటుంది. సో పిల్లలకు కూడా కొంచెము ఏదో సంథింగ్ స్పెషల్ అన్న ఫీలింగ్ అయితే వస్తుంది. చూసారా, ఇలా ముద్దుగా పచ్చి పనసకాయ కబాబ్స్ రెడీ అయిపోయాయి. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేద్దాం. పచ్చి పనసకాయ కబాబ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పచ్చి పనసకాయ ముక్కలు 1 కప్పు, నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు కొద్దిగా, కారం 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, పచ్చిమిరపకాయలు 4, కొత్తిమీర కొద్దిగా, శనగపిండి 1/2 కప్పు, జాజికాయ పొడి చిటికెడు, మిరియాల పొడి 1/2 టేబుల్ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత,
ఆమ్చూర్ పొడి 1/2 టేబుల్ స్పూన్. పచ్చి పనసకాయ కబాబ్ తయారు చేసుకునే విధానం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఉడికించుకున్న పనసకాయ ముక్కల్ని వేసి మెత్తగా మెదుపుకోవాలి. ఆ తర్వాత అందులో శనగపిండి, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, జాజికాయ పొడి, ఆమ్చూర్ పొడి, జీలకర్ర పొడి, కారం, మిరియాల పొడి, సైంధవ లవణం, కొత్తిమీర వేసి మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి తవ్వ మీద నూనె వేసుకుని వేడి చేసుకోవాలి. తర్వాత సిద్ధం చేసుకున్న పనసకాయ ముద్దను చేతికి నూనె రాసుకుంటూ చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుని కబాబ్స్ లాగా ఒత్తుకొని ఐస్ క్రీమ్ స్టిక్ కి గుచ్చి తవాపై వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పచ్చి పనసకాయ కబాబ్ రెడీ. చూసారు కదా, పచ్చి పనసకాయ కబాబ్స్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. పనస పండు టేస్ట్ ఇలా తెలుస్తోంది. చాలా స్పైసీగా ఉందండి, బాగుంది. అంటే ఎంత స్పైస్ ఉన్నా మనకు ఆ పనస పండు ఒక చిరు తీపి ఉంటుంది కదా, దానివల్ల పెద్ద తెలియట్లేదు. బాగుంది, చాలా మెత్తగా ఉంది, మరీ కరకరలాడుతూ లేదు. అవుటర్ లేయర్ మొత్తం కరకరలాడుతూ ఉంది, లోపల మంచి ఆ పనస పండు ఆ ఫైబర్ ఆ తీగలు అవన్నీ బాగా తెలుస్తున్నాయి. చాలా కొత్తగా ఉంది, చాలా చాలా బాగుంది. తప్పకుండా ప్రయత్నించండి. ఇక రెండో వంటలోకి వెళ్ళిపోదామా? మరి నేను తయారు చేయబోయే రెండో వంట పేరు కొర్ర వాక్కాయ అన్నం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. కొర్ర వాక్కాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయ ముక్కలు 1 కప్పు, కొర్ర అన్నం 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4. కొర్ర వాక్కాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. ఇదిగోండి, వాక్కాయ అంటే అందరికీ తెలిసిందే, జస్ట్ మామూలుగా ఇంకోసారి చూపిస్తున్నాను. సో దీన్ని ఇట్లా 2 భాగాలుగా ఇలా హాఫ్ లాగా కట్ చేసుకున్నాం అనమాట. ఓకే, సో ఇలా చక్కగా మనము ఇట్లా ఇలా ఉంటుందండి ఈ షేప్. మామూలుగా అయితే ఇలా ఉంటుంది. సో దీన్ని 2 భాగాలుగా కట్ చేసుకుంటే మనకి ఇలా అవుతుంది అనమాట. ఓకే, సో ఇలా మనం ముందుగానే కట్ చేసుకొని పెట్టుకున్నాం. అలాగే కొర్ర అన్నం కూడా ముందుగానే ఇలా కొంచెం అసాధ్యమైనంత వరకు పొడి పొడిగా ఉడికించుకొని పెట్టుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఫస్ట్ మనం మెయిన్ ప్రాసెస్లోకి వెళ్లే ముందు వాక్కాయ గురించి మాట్లాడుకోవాలి. వాక్కాయలో అధికంగా వైటమిన్ ఏ అండ్ సి ఉంటాయి. అలాగే పొటాషియం, మెగ్నీషియం కూడా అధికంగా ఉంటాయి. ఓవరాల్గా మనకు జీర్ణ వ్యవస్థని మెరుగుపరచడానికి ఈ వాక్కాయ అనేది చాలా బాగా పనిచేస్తుందండి. అంతేకాకుండా ఒత్తిడి లెవెల్స్ని కూడా చాలా వరకు తగ్గిస్తుంది. అంటే ప్రతి మనిషికి స్ట్రెస్ లెవెల్స్ అనేవి ఉంటూ ఉంటాయి. దానికి కొంతమంది రకరకాల టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు, కొంతమంది మెడిటేషన్లు చేసుకుంటూ ఉంటారు. కానీ మన ఫుడ్ ద్వారా కూడా కొన్ని రిలీజ్ అవుతూ ఉంటాయి మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించడానికి. అలా ఒక్కొక్కటి బాగా వర్కౌట్ అవుతూ ఉంటుంది. కొందరు కాఫీ అంటారు, కొందరు టీ అంటారు, ఏదో వగేరా వగేరా. కానీ అసలైన న్యాచురల్ ఫుడ్ ఏంటి అంటే మనకు వాక్కాయ అందులో ఖచ్చితంగా వన్ ఆఫ్ ద లిస్ట్లో ఉంటుందన్నమాట. అలాగే దాని కాంబినేషన్లో మనము కొర్రలు ఉపయోగిస్తున్నాం. సో కొర్రలు అంటే చక్కగా మనకు రక్తహీనతతో ఇబ్బంది పడుతున్న వారికి రక్తశాతాన్ని పెంచడానికి కొర్రలు ఉపయోగపడతాయి. రోగనిరోధక శక్తి చాలా బాగా మెరుగుపడుతుంది. మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, ఇలా అందరికీ మనకు కొర్రలు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి. సో ఈ రెండింటి కాంబినేషన్లో ఈరోజు ఒక చక్కటి అన్నం తయారు చేసుకోబోతున్నాం. సో ఫస్ట్ ఏం చేయాలి అంటే, ఈ వాక్కాయ మనం ఏదైతే కట్ చేసుకున్నామో దాన్ని లైట్గా మగ్గించుకుందాం. ముందుగా స్టవ్ వెలిగిచ్చేస్తున్నాను. అంటే మనకు పచ్చిగా వేయకుండా సో కొంచెం మనకు మగ్గిచ్చేసుకుంటే బెటర్. సో కొంచెం నూనె వేసుకొని, నూనె కాస్త వేడైన తర్వాత ఇదిగోండి ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా వాక్కాయ. సో దీన్ని మనం చక్కగా కొద్దిగా మగ్గేదాకా వేయించుకుంటే సరిపోతుంది. నూనె లైట్గా వేడెక్కిందండి. ఒక్కసారి ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుంది. కొద్దిగా ఉప్పు కావాలంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు. సో వాక్కాయతో కొంతమందికి చాలా రకాల వంటలు వస్తూ ఉంటాయి. సో అందులో భాగంగా ఈరోజు ఒక రైస్ ఐటమ్ అనమాట. ఇది మనకు బాక్సుల్లో అలా పెట్టుకొని వెళ్ళడానికి అది కూడా బాగుంటుంది. అంటే చిరుధాన్యాలతో ఇటువంటి కాంబినేషన్స్ చాలా తక్కువ తెలుసు కదా.
ఇలా వేయించేసుకున్నాం చూసారా, కొద్దిగా చాలా ఫాస్ట్గా మగ్గిపోతుంది బికాస్ నీరు ఉంటుంది కదా బాగా అందుకు. సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ప్రస్తుతానికి ఇది పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇదే బాండీలో మనము పొడి తయారు చేసుకోవడానికి కావాల్సినవన్నీ కూడా వేసుకుంటున్నాం. అందులో భాగంగా కొంచెం ఇందులో నూనె వేసుకొని శనగపప్పు, ఒక మసాలా పొడిలాగా, ఇప్పుడు మామూలుగా వాంగి బాత్కి అది మనం ఒక పొడి తయారు చేసుకుంటాం కదా అలా అన్నమాట. ఆ తర్వాత కొన్ని ధనియాలు, మరి ఎక్కువ కాదు, మరి ధనియాల ఘాటు ఎక్కువగా వచ్చేస్తుంది. సో ధనియాలు, ఆ తర్వాత కొన్ని మెంతులు, అలాగే జీలకర్ర, కొన్ని ఆవాలు, కొంచెం ఆవా రుచి రావడానికి, అలాగే ఎండుమిరపకాయలు. ఇలా ఎండుమిరపకాయలు కూడా వేసేసుకొని ఒక్కసారి ఇలా వేయించేసుకోవాలి. ఆల్మోస్ట్ ఇది వేగిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేటప్పుడు మనం చివరిగా నువ్వులు కూడా వేసేసుకోవచ్చు, లేకపోతే టప్ 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 అంటూ ఉంటాయి. సో స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, సరిపోతుంది. ఆ తర్వాత చివరిగా ఇందులో నువ్వులు. ఓకే, ఇలా వేయించుకున్న ఈ పప్పులన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసేసుకుందాం. సో ప్రస్తుతానికి మనము వాక్కాయను వేయించేసుకున్నాము, అలాగే మసాలా పొడి అంటే సంపొడి, కూర పొడి అనుకోవచ్చు, మసాలా పొడి అనుకోవచ్చు. సో దానికోసం చక్కగా పప్పులన్నీ కూడా వేయించేసుకున్నాము ఎండుమిరపకాయలతో పాటు. ఇప్పుడు ఈ రెండింటిని అంటే ఫస్ట్ మనం ఈ పప్పులన్నిటిని చక్కగా నలగొట్టేసుకొని ఆ తర్వాత వాక్కాయ వేసుకొని ఈ రెండింటిని కలిపి మనము ఫైనల్గా ఒక పేస్ట్ లాగా తయారు చేసుకుంటాం. సో రెండు కలిపి మీరు ఎప్పుడు కూడా రుబ్బకూడదు. ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా ఈ పప్పులు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాయి నలగడానికి. ఆ తర్వాత మొత్తం పూర్తిగా నలిగింది అని తెలిసిన తర్వాత మనం ఏదైనా కూడా, ఇప్పుడు మన వంటలో ఏంటి వాక్కాయ, ఇది వేసుకోవాలి. సో ముందుగా ఈ రెండింటిని కలిపి చక్కగా రుబ్బుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారా, ఇలా చక్కగా మనం ఒక పేస్ట్ చేసేసుకున్నాం. సో ఇది మనకు మసాలా పేస్ట్ అనుకోవచ్చు, అంటే వాక్కాయ మసాలా పేస్ట్ అని కూడా అనుకోవచ్చు అనమాట. ఓకే, సో ఈ కన్సిస్టెన్సీలో మనం చేసేసుకొని పెట్టుకున్నాం. సో ప్రస్తుతానికి ఇది మనం పక్కన పెట్టుకుందాం. స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుంది. సో ఇంతవరకు చేసిన స్టెప్ నాకైతే వాక్కాయ పచ్చడి అంటానండి నేను. సో దీనికి మీరు పోపు వేసేసుకుంటే వాక్కాయ పచ్చడి అయిపోతుంది అనమాట. సో మళ్ళీ నేను స్టవ్ వెలిగిచ్చేస్తున్నాను. ముందుగా కాస్త నూనె, నూనె కొంచెం మనకు వేడైన తర్వాత ఇక మామూలుగా అంటే కొర్రన్నం మనం ఆల్రెడీ రెడీ చేసుకొని పెట్టుకున్నాం. సో ఇక్కడ నుంచి మామూలు అన్నం ప్రాసెస్, పోపు, మనకు కావాల్సిన పేస్ట్, ఆ తర్వాత మనకు కొర్రన్నం అన్నమాట. ముందుగా ఆవాలు, ఆ తర్వాత జీలకర్ర, ఆ తర్వాత ఎండుమిరపకాయలు, అలాగే కొంచెం ఇంగువ. సో కొంచెం టేస్ట్ అంటే ఇంగువ టేస్ట్ బాగా నచ్చితే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఆ తర్వాత కాస్త పసుపు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత కరివేపాకు, ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకొని ఒక్కసారి అటు ఇటుగా వేయించేసుకుందాం. సో దీంట్లో కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో మరి పేస్ట్ కలవడం కొంచెం కష్టం అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని దీన్ని వేస్ట్ చేయకుండా ఒకసారి దీన్ని బాగా మిక్స్ చేసేసుకుందాం.
సో దీన్ని ఒక్క నిమిషం పాటు ఇలా ఉడికించుకుంటే అంటే కొంచెం ఏదైనా ఆ పచ్చివాసన ఏమైనా ఉన్న పోవడము అది జరుగుతుంది. సో మీకు అందరికీ తెలుసు కొర్రన్నం ఎలా తయారు చేసుకోవాలి ఏంటి అని చెప్పి. సో ఇది మనకు షుగర్ ఉన్న వాళ్ళు చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అంటే జొన్నలు, కొర్రలు ఏదైనా కూడా చిరుధాన్యాలు చూసుకుంటే సో కొర్రలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. మంచి స్ట్రెంగ్త్ని ఇస్తాయి, ఎముకల్ని కూడా బలంగా చేస్తాయి. సో ఖచ్చితంగా ఈ వంటను తయారు చేసుకోండి, చాలా రుచికరంగా ఉంటుంది. దట్టు మనకు వాక్కాయ కాంబినేషన్ కాబట్టి ఇంకా సూపర్ అనమాట. ఓకే, సో మనకి చూసారా ఇలా చక్కగా కొంచెం ఊడుకొచ్చింది కాబట్టి ముందుగా తయారు చేసుకున్నటువంటి ఈ కొర్ర అన్నం ఏదైతే ఉందో దీంట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడు ఒక్కసారి నీట్గా మిక్స్ చేసేసుకుందాం. మనకి ఇదేంటంటే కొంచెం ఒక రకమైన ఒక ముద్ద లాగానే ఉంటుంది. అంటే నాట్ మరీ పొడి పొడిగా రైస్ లాగా పులావ్ లాగా అలా ఉండదు, కాకపోతే మనకి టేస్టీగా ఉంటుంది. ముద్ద చింతపండు పులిహోర, గొజ్జు పులిహోర ఉంటుంది కదా, అలా ఉంటుంది అనమాట. ఒక 2 minutes ఇలా వదిలేద్దామండి. కొంతమందికి జీర్ణక్రియ చాలా వీక్గా ఉంటుంది, డైజెస్టివ్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి, అజీర్తి అవుతూ ఉంటుంది, బ్లోటింగ్ అవుతూ ఉంటుంది. అలాంటి వాళ్ళు రెగ్యులర్గా ఏం చేస్తూ ఉండాలి అంటే గోరువెచ్చని నీటిలో కళ్ళుప్పు వేసుకోవాలి. అదేనండి ఇంగ్లీష్లో చెప్పాలంటే రాక్ సాల్ట్. ఇది వేసుకొని తరచూ తాగుతూ ఉన్నట్టయితే డైజెస్టివ్ సిస్టమ్ అనేది చాలా బాగా మెరుగుపడుతుంది. మరి ఇబ్బంది చాలా మందికి ఎదురవుతూ ఉండొచ్చు, తప్పకుండా ప్రయత్నించండి. ఉడికిచ్చేసాము, అలా చక్కగా కొర్ర అన్నం కూడా వేసేసుకున్నాము. అయిపోయిందండి, ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. సో ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుందాం. సో టేస్టీ స్పైసీ వాక్కాయ అన్నం రెడీ. అది కూడా కొర్రలతో చిరుధాన్యాలతో చేసుకున్నామంటే సో సూపర్ టేస్టీగా ఉంటుంది. చెప్పాను కదండి, కొంచెం మనకు ఆ ముద్దగానే ఉంటుంది, మరీ మన పొడిగా ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొర్రలు ఎప్పుడు కూడా మనం పొడిగా చెయ్యలేము కూడా. ఓకే, ఇలా చక్కగా ఆరోగ్యకరమైన కొర్ర వాక్కాయ అన్నం రెడీ అయిపోయింది. మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసిద్దాం. కొర్ర వాక్కాయ అన్నం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వాక్కాయ ముక్కలు 1 కప్పు, కొర్ర అన్నం 1 కప్పు, పచ్చిమిర్చి 4, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, మెంతులు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, ఇంగువ 1/2 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టేబుల్ స్పూన్, నువ్వులు 1/2 కప్పు, కరివేపాకు కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, శనగపప్పు 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి 4. కొర్ర వాక్కాయ అన్నం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక అందులో తరిగిన వాక్కాయ ముక్కలు, కాస్త ఉప్పు వేసి వేయించుకొని ఒక బౌల్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో మరి కాస్త నూనె వేసి పచ్చిశనగపప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో నువ్వులు వేసి కలిపి ఒక బౌల్లోకి తీసుకొని వేయించుకున్న వాక్కాయని, ఈ ధనియాల మిశ్రమాన్ని కలిపి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి బాండీలో నూనె వేసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ, పసుపు, పచ్చిమిర్చి, కరివేపాకు, మెత్తగా రుబ్బుకున్న వాక్కాయ పేస్ట్ ని కూడా వేసి కాస్త నీళ్లు పోసి మగ్గించుకోవాలి. తర్వాత అందులో ఉడికించుకున్న కొర్ర అన్నం వేసి కలిపి 2 నిమిషాల పాటు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన సాత్వికమైన కొర్ర వాక్కాయ అన్నం రెడీ. చూసారు కదా కొర్ర వాక్కాయ అన్నం ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. భలే ఉందండి, పుల్లగా చాలా బాగుంది. అంటే ఈ వాక్కాయ అనేది కొంచెం పులుపు రుచి, సో దాని రుచి అంటే ఉసిరిలాగా అన్నమాట. సో దాని రుచి దీనికి వచ్చి చాలా బాగుంది. అంటే విటమిన్ సి ఉందని అనుకున్నాం కదా సో ఇంతకుముందు. సో అందుకే ఏంటంటే మంచి పులుపు రుచితో టేస్టీగా, అంటే ఒక నిమ్మకాయ పులిహోర నచ్చే వాళ్లకు, ఒక ఉసిరి పులిహోర నచ్చే వాళ్లకు 100% ఇది కూడా చాలా బాగా నచ్చుతుంది. తప్పకుండా ప్రయత్నించండి. చూసారు కదా ఇవాల్టి అమృతం. రేపటి అమృతం కార్యక్రమంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.